స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ విషయాల్లో మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు బలపరచువాడు, స్వస్థపరచువాడు, విడిపించువాడు, లేవనెత్తువాడు. ఏ పరిస్థితి అయినా సరే నిన్ను విడువనివాడు కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 60 అధ్యాయం 22 వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మరి ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడట. ఈ దినం నువ్వు ఒంటరి వాడిగా ఉండొచ్చు, ఒంటరి దానిగా ఉండొచ్చు, అందరూ విడిచిపెట్టిన దానిలో ఉండొచ్చు, విడిచిపెట్టిన వాడిగాను ఉండొచ్చు. అయితే నీవు 1000 మంది జనమగునంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఇంకేమంటాడంటే, యెహోవానగు నేనే, మరి ఎన్నిక లేని స్థితిలో ఉంటే నువ్వు బలమైన జనం అవుతావు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే యెహోవానగు నేనే తగిన కాలం, అంటే దానికి ఒక తగిన కాలమును నిర్ణయించాడు నీకోసం. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏమనంటే, ఆయన తగిన సమయంలో నిన్ను బలపరిచి హెచ్చిస్తాడని మీకు తెలియచేస్తూ, మరి దేవుడు మీరు బలపడండి. ప్రతి ఒక్కరూ మీకు తగిన సమయాన్ని సిద్ధపరిచాడు. దేవుడు ఆ సమయాన్ని త్వరపెట్టబోతున్నాడని నమ్మాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు ఇస్తాయా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్ర. ఏమిచ్చినా నీ రుణం తీర్చలో నీకు స్తుతులు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, ఆదిలో ఉన్న దేవ, అంతలో కూడా ఉంటానని సెలవిస్తున్న ప్రభువా నీకు వందనాలు. నీ కృపకై నీకు స్తోత్రాలు, నీ దయకై నీకు స్తోత్రాలు. స్తుతులు చెల్లించుకుంటూ నీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్నారో, చూస్తున్న వారందరూ ఏ కాడి కింద అలా కొట్టబడుతున్నారు ప్రభు, ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి. వ్యాపారాల్లో కావచ్చు, వ్యవసాయాల్లో కావచ్చు ప్రభా, ఇరుగు పొరివారితో కావచ్చు ప్రభా, నిందల అవమానాలు పోరాటాలతో కావచ్చు ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని, దీవించమని, మీ మహిమతో నింపమని. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బట్టి చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతా దయచేయటాన్ని దయచేయమని, ముఖ్యంగా యుద్ధాలని ఆపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్ర. శాంతింపజేసి సమాధానాన్ని మాకు అనుగ్రహించమని, తోడేండమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరుతో దేవుడు మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ యుద్ధాలు ప్రశాంతంగా సమాధానపరచబడాలని, యేసుక్రీస్తు యొక్క సమాధాన శాంతి ప్రతి ఒక్కరిలో వెదజల్లబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.